చందమామ కథ ప్రేమ భంగం. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఓర్పు అత్యాశ్చర్యకరమైనది. నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది. అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఉదయసేనుడు కౌశాంబి నగరం రాజధానిగా వత్స రాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావానకం ఉన్న చోటే బుద్ధదత్తుడు అనే ఒక క్షత్రియుడున్నాడు. అంగారవతి ఆయన కుమార్తె. బుద్ధదత్తుడు ఉండే చోటు దాదాపుగా నిర్జన ప్రాంతం. అందుచేత అంగారవతి తమ ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళింది కాదు. బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు. అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం ఎరగకుండా పెరిగింది. ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్ళేవాడు కాదు. తన దొడ్డిలో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంగారవతి పెరిగి పెద్దదై పెళ్ళాడి ఒకరి ఇంటికి వెళ్ళదగిన వయస్సు అందుకున్నది. తనకు ఎలాంటి భర్త కావాలో, భర్త ఎటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు. ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావానకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు. ఆయన పరివారంలో చండసేనుడు అనేవాడొకడున్నాడు. అతనొక 30 ఏళ్ల వయస్సు గలవాడు. వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది. అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు. ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు. వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలి అన్న కోరిక కలిగింది. చండసేనుడు బుద్ధదత్తుడిని పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకొని అంగారవతికి ఇంకా వివాహం కాలేదని రూఢీ చేసుకుని తన మనస్సులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు. చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు. ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను 100 ఏళ్లు వెతికినా అంత మంచి సంబంధం తీసుకురాలేడు. చండసేనుడు గొప్ప కులీనుడు, పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు. ఇంతకాలము చెట్లు చేమల మధ్య జీవించిన తన కూతురు ఇతన్ని పెళ్లాడి కాపరానికి వెళితే కౌశాంబి నగరంలో నాగరికత జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది అని. చండసేనుణ్ణి చూసి అంగారవతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదు. కానీ అతన్ని చేసుకోవటం మంచిది అని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది. అలాంటి భర్త తనకు దొరకడం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది. వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబి నగరానికి తిరిగి వెళుతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి తిరిగిపోతున్నాను. పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అన్నాడు. చండసేనుడు వెళ్ళిపోయాక అంగారవతి అతని గురించి ఆలోచించటం మానేసింది. తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేనుణ్ణి నిజంగా ప్రేమించలేదు. నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమభావం అన్నదే లేదు. వారాలు నెలలు గడిచిపోయాయి. చండసేనుడి నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడేమోనని అంగారవతి అనుకున్నది కూడా. అలా అనుకోవటం వల్ల ఆమె కొంచెం కూడా నిరాశ కూడా కలగలేదు. తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్లాడటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహంగా కూడా ఉన్నది. బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడి యందు పూర్తి విశ్వాసం ఉంచాడు. వారి వంశం ఎటువంటిది? ఆ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు కానీ ఆడి తప్పుతారా అని అన్నాడాయన. ఈలోపుగా కౌశాంబిలో చాలా సంఘటనలు జరిగాయి. ఉదయనుడి మంత్రి అయిన యోగంధరాయనుడు తన చాణక్య ప్రజ్ఞచేత మగధరాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకి పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వాన్ని విరుగుడు చేశాడు. ఆ తర్వాత యోగంధరాయనుడు ఉదయ మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపచేశాడు.
మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావానకంలో విడిశాయి. ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు. అతని వయస్సు 25 లోపు. చాలా అందంగా కూడా ఉన్నాడు. అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాద ఛాయ కనిపించింది. మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించాడు. అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందడం కోసం రోజూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు. ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు. ఆమె అతనితో మాట్లాడింది. అతని పేరు శతానీకుడు. అతనిది ఉజ్జయిని నగరం. ఒక్క ముసలి తల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు. అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయమహారాజు సాగించిన దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరం అయ్యాడు. ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను. మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను. ఉదయమహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్ళి యుద్ధం చెయ్యాలో, ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయట పడతానో లేదో, ఒకవేళ బయట పడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో, అంతా అయోమయంగా ఉన్నది. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా కూడా ఉంటుంది. నిన్ను చూసినప్పటినుంచి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది. అంధకారంలో మెరుపులాగా నాకు నువ్వు కనిపించావు అన్నాడు శతానీకుడు. అతని కథ విన్నాక అంగారవతికి అతని పైన ఉన్న ప్రేమ రెట్టింపయింది. అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించుకున్నాడు అని నిశ్చయించుకుంది. ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంతమాత్రమూ ఒప్పడు. ఒకనాడు శతానీకుడు ఎంతో తత్తరపాటుతో వచ్చి అంగారవతితో, చూడు అంగారవతి, నేనొక నిశ్చయం చేసుకున్నాను. ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను. నాకీ సైనికుడి కొలువు అక్కర్లేదు. అంతగా అయితే కట్టెలు కొట్టుకునైనా బతుకుతాను. నీవు కూడా నా వెంట వచ్చేస్తావా? మనం పెళ్లాడదాం. మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా 100 ఏళ్ళు జీవిస్తుంది అన్నాడు. అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకొని చివరకు సరేనన్నది. ఈ రాత్రి 2వ జాములో నువ్వు ఈ దారి ఎగువన ఉన్న మర్రి చెట్టు కింద వచ్చి ఉండు. నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. తర్వాత మనిద్దరము కలిసి వెళ్ళిపోదామని అన్నాడు శతానీకుడు. ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకొని 2వ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకొని దాని అడుగు భాగంలో ఉన్న తొర్రలో దూరి దాక్కున్నది. తర్వాత కొద్దిసేపటికే అటుగా 2 మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు. వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది. చండసేనుడు తన వెంట ఉన్నవాడితో, ఈ దారిలో ఇంకొంచెం అవతలగా చీలుతుంది. ఎడమ చేతి వైపు వెళితే బుద్ధదత్తుడి గారి ఇల్లొస్తుంది. కానీ మనం కుడి చేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుబడిన కోవెల ఉన్నది. తెల్లవారిందాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధదత్తుడి గారింటికి పోదాం. ఇంతకాలంగా నా నుంచి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలీదు. కనుక ఉదయానే వెళ్ళి కలుసుకుందాము అని అన్నాడు. ఇలా అనటం అంగారవతి విన్నది. ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టడం కూడా ఆమె గమనించింది. తర్వాత కొద్దిసేపటికే శతానీకుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు. ఆమె చెట్టు త్వరలో నుంచి బయటకు వచ్చి, నేను నీ వెంట రాలేను, నన్ను క్షమించు. ఈ మాట చెబుదామనే నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను. నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంట నీరు పెట్టింది. శతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు. ఆమెను ప్రశ్నించనూ లేదు. నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు. నిజంగా అసాధ్యమే. ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అని అన్నది అంగారవతి.
శతానీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారిన తాను సాగిపోయాడు. అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది. మర్నాడు చండసేనుడు వారింటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని, అప్పటిదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు. ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు. చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌశాంబి నగరానికి తీసుకొని పోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంగారవతి శతానీకుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు? ఆమెకు అతని పైన ఉన్నది నిజమైన ప్రేమ కాకనా? లేక చండసేనుణ్ణి పెళ్లాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేదనుకో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంగారవతిలో స్వార్థం లేదు. ఉన్నట్లయితే ఆమె ఒక పేద సైనికుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడదు. స్వార్థం లేని వాళ్ళు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు. అంగారవతి సంగతి అదే అయ్యింది. ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది. అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించింది. అంగారవతి ధర్మం చండసేనుణ్ణి పెళ్లాడటం. ఆ ధర్మం తనకే కాక తన తండ్రికి, వంశాచారానికి, లోకానికి సంబంధించింది. ఆమె తన ప్రేమను త్యాగం చెయ్యాలా, ధర్మాన్ని త్యాగం చెయ్యాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడువుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది. అందుచేత ఆమె చండసేనుణ్ణి పెళ్లాడింది. పరువు ప్రతిష్టల కోసము భోగభాగ్యాల కోసము కానే కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇది కల్పిత కథ. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. విక్రమార్క మహారాజు ఇచ్చిన వివరణ సరిపోయిందా? ఇంకా ఏదో వెలితి ఉన్నట్టుగా నాకు అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, మాట్లాడుకుందాం కామెంట్స్లో. ఇక ఈ కథ 1960 జనవరి నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.